భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధమ్ యాత్ర నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చార్ధమ్ యాత్ర నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. బద్రీనాథ్, యమునోత్రి, కేదార్నాథ్, గంగోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో హెలికాప్టర్ సేవలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధమ్ యాత్ర నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చార్ధమ్ యాత్ర నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, విజయ, మనం చూస్తున్నాం భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యం కానివ్వండి, అలాగే పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఖచ్చితంగా భారత్ లో వాళ్ళు విధ్వంసం సృష్టించడం అన్నది చాలా కామన్ ఫ్యాక్టర్ గా ఉండడంతో పాటు ఏదైతే మతాలకు సంబంధించిన ప్రదేశాలు కానివ్వండి, లేకపోతే ఇలాంటి ప్రార్థనా మందిరాల మీద వాళ్ళు దాడులు చేసే అవకాశం ఉందన్నది మొదటి నుంచి కూడా భావిస్తున్నాం. అందులో భాగంగానే మనం చూసాం అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ మీద కూడా డ్రోన్లను ప్రయోగించిన సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు గమనించారు. అంతేకాకుండా చర్చిల మీద అలాగే మసీదుల మీద కూడా వాళ్ళు బాంబులు దాడులు చేస్తున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర అన్నది భారతదేశం చాలా కీలకమైన ఒక ఘట్టంగా మనం చూస్తుంటాము. వేలాది మంది అక్కడికి వచ్చి ఆ 4 చార్ధామ్ ని వాళ్ళు దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే ఏవైతే మనం మాట్లాడుతున్నట్టుగా ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ డ్రోన్ దాడి కానివ్వండి, లేదా మిసైల్ దాడి చేయడానికి కొద్దిగా అనువైన ప్రదేశాల్లో కూడా వాటిని చూస్తున్నారు. అందుకని అందులో భాగంగానే హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే హై అలర్ట్ లో ఉన్న నేపథ్యంలో కూడా ఈ 4 ప్రాంతాలకి ప్రజలు వెళ్లకుండా ఉండాలని కోరుకోవడంతో పాటు ఏదైతే చార్ధామ్ యాత్రకు సంబంధించిన మొత్తం భక్తులందరినీ కూడా తిరిగి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోవడం కూడా ఇప్పటికే అడ్వైజరీ జారీ చేశారు. దీనికి తోడు ఏదైతే కింద నుంచి చార్ధామ్ యాత్రకు కొన్ని చోట్ల హెలికాప్టర్లు కూడా యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి హెలికాప్టర్లకు సంబంధించిన పర్మిషన్స్ కూడా రద్దు చేస్తున్న నిర్ణయం తీసుకున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ చార్ధామ్ యాత్ర కోసం ఎలాంటి భక్తులను కూడా హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లకూడదు అన్నది మౌఖికంగా వాళ్ళకి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనా సరే భారత ప్రభుత్వం కానివ్వండి, భారత ఆర్మీ కానివ్వండి, ఎలాంటి క్యాజువాలిటీస్ లేకుండా యుద్ధాన్ని ముగించాలనే ఉద్దేశంలో ఉన్న నేపథ్యంలో భారత్ ఎక్కడ పాకిస్తాన్ లో దాడి చేసినా సరే అది కేవలం ఆర్మీ బేస్ల మీద మాత్రమే చేస్తున్నారు. కానీ భారత్ మీద వాళ్ళు చేస్తున్న మాత్రం సివిలియన్స్ మీద, సాధారణ పౌరులు నివసించే ఇళ్ల మీద కూడా దాడులు చేస్తున్న నేపథ్యం మనం చూస్తుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఒకవేళ చార్ధామ్ యాత్ర మనం కంటిన్యూ చేస్తే దాని మీద దాడి చేసే అవకాశం ఉంది అన్న ఒక అంచనాకైతే ఇప్పటికే వచ్చింది. అంతేకాకుండా గతంలో కూడా మనం చూసాము చార్ధామ్ యాత్రకు వస్తున్న యాత్రికుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరపమన్న ఘటనలు కూడా గతంలో చూసిన నేపథ్యంలో సో దీన్ని అందులో ముఖ్యంగా మన పెహల్గామ్ ఇన్స్టిట్యూట్ మనం చూసినా సరే అక్కడ కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తూ 26 మందిని ఏదైతే కాల్చి చంపిన చూస్తే ఈసారి మొత్తం హిందువులే వెళ్లే ఈ చార్ధామ్ యాత్రలో దాని ఇంటెన్సిటీ మరింత ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ కాల్పులో తెగబడే అవకాశం కానివ్వండి, లేకపోతే బాంబుదారులకు తెగబడే అవకాశం ఉందన్న ఒక ఉద్దేశంతోనే. అంతేకాకుండా భారత్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోకపోతే జరిగే నష్టం అనేది ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే జరిగే నష్టం పెద్ద స్థాయిలో ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ చార్ధామ్ యాత్రను కంటిన్యూ చేయకూడదు. ఇప్పటికీ ఎవరైనా చేరుకున్నా సరే వాళ్ళందరూ తిరిగి వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.